Hello everyone, I am Dr. Nikhil Kumar Chokam, consultant neurosurgeon and director of Gautam Neurocare Kompalli and founder of Thalamus Neuro Hub. నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తారు ఈ నెక్ పెయిన్ అని, బ్యాక్ పెయిన్ రిలేటెడ్గా, ఈ స్పైన్ రిలేటెడ్ డిజార్డర్స్తో చాలామంది వస్తుంటారు. ఎందుకు ఈ జనరేషన్లో ఈ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అని, స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువ అయిపోయిన గురించి తెలుసుకుందాం. యూజువలీ ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా మనకు కంటిన్యూస్ సిట్టింగ్ పోస్చర్స్ ఉండి వర్క్ చేసే వాళ్ళకి, లైక్ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, ఈ నెక్ బెండింగ్తో పనిచేసే వాళ్ళకి టీచర్స్ కానీ, అండ్ అదర్ రిలేటెడ్ వర్క్స్ చేసే వాళ్ళ దాంట్లో చాలా కామన్గా చూస్తుంటాం. ఎందుకు అంటే ఈ కంటిన్యూస్ ఒకటే పోస్చర్లో, సిట్టింగ్ పోస్చర్లో కూర్చోవడం వల్ల మనం మజిల్స్, మన స్ట్రెంత్ అంతా స్పైన్ మీద పడి ఈ స్పైన్ నుండి ఆ పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. యూజువలీ మనం కూర్చున్నప్పుడు మన సిస్టమ్, ల్యాప్టాప్ అనేది ఒక ప్రాపర్ హైట్లో ఉండాలి, ఐ లెవెల్లో ఉండాలి. మన నెక్ పోస్చర్ కానీ, షోల్డర్స్, ఆర్మ్స్ పోస్చర్ ప్రాపర్ ఎర్గోనామిక్స్లో ఉండాలి. అంటే ఎంత మరీ కిందికి ఉండకుండా, మరీ హైట్లో ఉండకుండా ఒక నార్మల్ రేంజ్లో ఉండాలి. అండ్ మన కూర్చునే సిట్టింగ్ పోస్చర్ కూడా, మనం యూజ్ చేసే చైర్ కూడా ఈ ప్రాపర్ స్పైన్కి అలైన్మెంట్లో ఉండాలి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ నుండి మనం క్యూర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కాలంలో ఈ సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా తగ్గింది. దీనివల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఈ కొన్ని కారణాలు, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ రావడానికి కారణం. థ్యాంక్ యూ.